మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ప్రియమైనటువంటి వారలారా, చదువుబడినటువంటి లేఖన భాగములో ఒక యజమానుడు తన దగ్గర ఉండేటువంటి కొంతమంది దాసులకు తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని పంచిపెట్టి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఒక దాసునికి 5 తలాంతులు, ఒక దాసునికి 2 తలాంతులు, ఒక దాసునికి 1 తలాంతు. కొన్ని సంవత్సరముల తర్వాత ఆయన తిరిగి వచ్చి ఆ దాసులను పిలిచి, మీకు ఇచ్చినటువంటి ఆస్తిని లెక్కలు చెప్పండి అన్నప్పుడు మొదటివాడు 5 తలాంతులకు 5 సంపాదించి తీసుకొచ్చాడు. రెండోవాడు 2కు 2 సంపాదించి తీసుకొచ్చాడు. అప్పుడు ఆ మొదటి 5 తలాంతులు సంపాదించిన వానితోనూ 2కు 2 సంపాదించిన వానితోనూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను, కాబట్టి ఆ సంతోషములో నీవు కూడా పాలిభాగస్తుడివే అని చెప్పాడు. ఈ మాటలో మనం ఏమి గమనిస్తూ ఉన్నాం అని అంటే, నమ్మకముగా పనిచేసే వానికి దేవుడు మరొక నూతనమైన దాన్ని ఇస్తాడు. నమ్మకంగా ఉండేటువంటి వారికి మరొక ఆశీర్వాదాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈరోజు ఒక వ్యాపారంలో మనం నమ్మకంగా ఉంటే మరొక వ్యాపారాన్ని దేవుడు ఇస్తాడు. ఆ కొంచెం వ్యవసాయంలో నమ్మకంగా పనిచేస్తూ వ్యవసాయం చేస్తూ ఆ పనిచేసే వాళ్ళకి చక్కని ఫలితాన్ని ఇస్తూ కార్యాన్ని చేసే దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేక ఎకరాల్లో వ్యవసాయం చేసేటువంటి సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అనేకమైనటువంటి వాణిని దేవుని చేతికి అప్పగిస్తాడు. ఈరోజు దేవుని సేవకుడవైతే, సేవకురాలవైతే ఆ దేవుడు అప్పగించినటువంటి ఆ కొన్ని ఆత్మలలో నమ్మకంగా ఉంటే, ఆ ఒక్క సంఘములో నమ్మకంగా ఉంటే, లేదా 2-3 సంఘాలలో నువ్వు నమ్మకంగా పనిచేస్తే దేవుడు మరొక నూతనమైనటువంటి పరిచర్యను ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే దేవునికి నమ్మకస్తులు కావాలి. ఎందుకంటే దేవుడు భూమి మీద ఆశీర్వదించడానికి, భూమి మీద ఉన్నటువంటి తన భక్తులను దీవించడానికి ఆకాశము నుండి ఆయన మరి భూమి మీదకి వంగి చూస్తూ, భూమి మీద ఉన్నటువంటి వారిలో నమ్మకస్తులైన వారు ఎక్కడ ఉన్నారని ఆయన కనిపెడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కనుక దేవుని యొద్ద నివసించినట్లు దేశంలో ఉన్నటువంటి నమ్మకస్తులైన వారిని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు, ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, నేను నమ్మకంగా వెళుతున్నాను, నేను మంచిగా పోతున్నాను, నేను ఉపకారం చేస్తూ ఉన్నాను, నా మంచిదనాన్ని ఎవరు గుర్తించేవారు లేరు, నేను చేసే ఉపకారాలని ఎవరు పట్టించుకునేవారు లేరు, నేను ఎంతమందికో సహాయపడుతున్నాను, గుర్తింపు లేదు అని. అవసరం లేదు, మనుషులెవ్వరూ నేను గుర్తించక్కర్లేదు. నువ్వు చేస్తున్నటువంటి ప్రతి మంచి కార్యాన్ని పరమ తండ్రిని దేవాది దేవుడు ఆయన 365 రోజులు గమనిస్తున్నాడు. 24 గంటలు పరిశీలన చేస్తూ ఉన్నాడు. రాత్రనక పగలనక కొనుకక్క నిద్రపోని దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి పనిని చూస్తూ ఉన్నాడు. అయితే నీవు పడినటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని కొద్ది సమయంలోనే, లేదా కొద్ది రోజులలోనే, కొన్ని నెలలలోనే, కొన్ని సంవత్సరాలలోనే, లేదా కొన్ని గంటలలోనే దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నిరుత్సాహపడొద్దు, బలహీనపడొద్దు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలిసిన, అప్పగించిన దానిలో మాత్రం నమ్మకంగా ఉండు. అది ఏదైనా ఒకవేళ డబ్బుల మీద నిన్ను అధికారిగా నియమించారా, ఒక క్యాష్ కౌంటర్ నీ చేతికి అప్పగించారా, లేదో నీ మీద ఒక పెత్తానాన్ని అప్పగించారా, ఒక కుటుంబానికి నువ్వు ఒక యజమానిగా ఉన్నావా, ఒక కుటుంబానికి నువ్వు యజమానురాలుగా ఉన్నావా, ఈరోజు సమాజంలో కొన్ని సంఘములకు నీవు నాయకురాలుగా ఉన్నావా, అది నీకు అప్పగించబడినటువంటి మొదటి బాధ్యత. దానిలో నీవు నమ్మకంగా పనిచేస్తే, దానిలో లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కలిసి వచ్చినా, లేదు తిరిగి నువ్వే పెట్టాల్సి వచ్చినా, దానిలో నువ్వు నమ్మకంగా పనిచేస్తే దేవుడు మరొక నూతనమైన దాన్ని
దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికంటే ఒక ఉన్నతమైనది, శ్రేష్టమైనది, విలువైనది, అంతకంటే పెద్దదైనటువంటి దానిని దేవుడు నీ చేతికి అప్పగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పరిస్థితులను చూసి నిరుత్సాహపడొద్దు. అప్పగించిన దానిలో మాత్రం నమ్మకంగా పనిచేయి. ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాన్ని తప్పక నీ జీవితంలో చూడబోతూ ఉన్నావు.